నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సిద్ధమవుతుంది కాంగ్రెస్ సర్కార్. ఈ నెలలోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టుకు ఆశ్రయించనుంది. మరి పార్టీ తరపున రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన హామీ ఏమైంది? ఇదే అంశంపై ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొన్నారు మన్యం కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు, అదేవిధంగా గౌరీ సతీష్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, కన్నె అరవింద్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈ నలుగురు కూడా ఉన్నారు. ముందుగా మన్యం కోటేశ్వరరావు గారు, మీట్లో ఉన్నట్టుంది. ఎస్, మనం చూస్తున్నాం తెలంగాణలో మా బీసీలకు 42% రిజర్వేషన్ అయినాకే ఎలక్షన్లోకి, లోకల్ బాడీ ఎలక్షన్లోకి వెళ్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధికార ప్రతినిధులు, పీసీసీ అధ్యక్షుడితో పాటు ఒక తాటపైకి వచ్చారు. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్లు వెళ్ళాలంటే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాత వెళ్తాము. కానీ ఇదే నేపథ్యంలో దాన్ని సుప్రీంకోర్టు కూడా వెళ్తున్నారనేది కొద్దిగా చూస్తుంది. ఎందుకంటే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అయితే సెప్టెంబర్ 30 లోపే కొంత కన్ఫ్యూజన్ రావాలి. ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి గవర్నమెంట్ కావచ్చు, సర్కార్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే కొంత అధికారులకు కావచ్చు, ఇటు అందరికి కూడా చెప్పడం జరిగింది హైకోర్టు. ఇదే నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్ల తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్లకు వెళ్తామనే సంసిగ్ధంగా మాత్రం ఉంది. దానికి సంబంధించి ఈరోజు మొన్నటికి మొన్న 2-3 రోజుల క్రితం, గత వారం క్రితం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇదే మాట చెప్పడం జరిగింది. మంత్రులతో పాటు సమావేశం కూడా నిర్వహించారు. కానీ ఇప్పుడు ఈరోజు మాత్రం మహేష్ కుమార్ గౌడ్, పిసిసిఐ అధ్యక్షులు కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాతనే వెళ్తాము, 42% ఖచ్చితంగా చేసుకొనే వెళ్తామంటున్నారు. ఎలా సాధ్యమవుతుంది? ఇంత తొందరగా అవుతుందా? ఒక దిక్కు బీజేపీ పార్టీ సానుకూలంగా లేకపోయినా, 9th షెడ్యూల్లో పెట్టకపోయినా కానీ పార్టీ పరంగా 42% ఇస్తానన్నారు, కానీ ఇయ్యలేకపోతున్నారు. ఎలా చూడొచ్చు? జూబ్లీహిల్స్ ఎన్నికలు అంటే నేను అనుకోవటం బీహార్ ఎన్నికలతో పాటు ఉప ఎన్నిక జరిపేందుకు అవకాశం ఉందనేది నా అభిప్రాయం. అది మరి నవంబర్లో జరుగుతుందా లేకపోతే అక్టోబర్ చివర అనేటువంటిది ఇంకా నోటిఫికేషన్ వెలువడలేదు కనుక, ఏమైనా నవంబర్ లోపు ఎన్నికలు పూర్తి కావాల్సింది కనుక ఇది కూడా అప్పటికే జరుగుతుంది. ఆ తర్వాతే ఎన్నికలు అంటే డిసెంబరు లేకపోతే జనవరి అనేటువంటిది అంటే లాజికల్ కన్క్లూజన్. మనం దానికి లింక్ పెట్టి ఆలోచించినప్పుడు అట్లా వస్తుంది. అలా కాకుండా మేము జీవో ద్వారా 42% అమలు జరుపుతాము అని చెప్పేసి చెప్తున్నారు. జీవో ద్వారా అమలు జరిపినా, లేకపోతే అసెంబ్లీలో చట్టం చేసినా, లేకపోతే బిల్లులు చేసినా, లేదా ఆర్డినెన్స్ ఇచ్చినా కానీ ఆర్డినెన్స్కి అదేవిధంగా బిల్లుకి రాష్ట్రపతి నుంచి, గవర్నర్ నుంచి ఆమోదం లేదు. అటువంటప్పుడు గతంలో బీహారు ఉదంతాన్ని చూసినప్పుడు మరి హైకోర్టులో దాన్ని కొట్టేశారు. ఇప్పుడు నిన్న కూడా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. 42% ఇస్తామంటున్నారు, దీన్ని నివారించాలని చెప్పేసి చేస్తే మీరు ఏ ప్రాతిపదికన ఈ కేసు వేశారు? ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, అందుకని దాన్ని మేము కొట్టేస్తున్నాం. కావాలంటే మీరు జీవో ఇచ్చిన తర్వాత ఆ జీవోని సవాల్ చేస్తూ మీరు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి హైకోర్టు న్యాయమూర్తి చెప్పినట్టుగా మీడియాలో వచ్చింది. అందువలన రేపు రాష్ట్ర ప్రభుత్వము ఆ విధమైనటువంటి జీవో ఇచ్చి దాని ప్రకారం వెళ్తాము అనే కనుక అయినట్లయితే మరి ఎవరైనా కోర్టులో సవాల్ చేయొచ్చు. ఆ కోర్టులో సవాల్ చేసినటువంటి దాని మీద వాద ప్రతివాదాలు ఇవన్నీ కూడా మళ్ళా ప్రొసీడింగ్స్ ఉంటాయి. మళ్ళా ప్రొసీడింగ్స్ ఉన్నప్పుడు మళ్ళా హైకోర్టు మరి దాన్ని సవాల్ మొన్ననేమో ఎన్నికలు జరపాలనేటువంటి దానిలో హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ సానుకూలంగానే నిర్ణయిస్తాయి. కానీ రిజర్వేషన్స్ ఎంత శాతం అనేటువంటి దానికి వచ్చేసరికి మళ్ళీ హైకోర్టులు దాన్ని విభేదించవచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. అందుకని ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే వీళ్ళు ఏమి చేసినప్పటికీ, ప్రభుత్వం ఏమి చేసినప్పటికీ ఆచరణలో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఇప్పటి వరకు జరిగేందుకు అవకాశం లేవు అనేటువంటిది గతంలో బీహార్లో జరిగినటువంటి ఉదంతం. అదేవిధంగా ఆ 50% రిజర్వేషన్ల క్యాప్ అనే దాని మీద పార్లమెంటు ఎలాంటి తీర్మానం చేయనటువంటిది, లేదా రాజ్యాంగ సవరణ చేయనటువంటి నేపథ్యం చూసినప్పుడు ఇది
తర్కబద్ధంగా ఆలోచించినప్పుడు ఏంటంటే మళ్ళీ కోర్టు వివాదాలు వచ్చి ఎక్కువపోయి ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగేటువంటి అవకాశం లేదు. ఒకవేళ హైకోర్టు ఏం చెప్తుంది అంటే 42% పక్కన పెట్టండి, 50% దాటింది కనుక ఇప్పుడు 50% లోపు రిజర్వేషన్ల ఫార్ములా ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఇన్ని రోజుల లోపల మీరు ఎన్నికలు జరపాల్సిందే అని కనుక ఇచ్చేట్లయితే అప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికతో నిమిత్తం లేకుండానే ఎన్నికలు జరపాల్సి వస్తుంది అన్నది నా అభిప్రాయం. అందువలన ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది ఇప్పుడు నేను చెప్పినా లేకపోతే ఇంకోళ్ళు చెప్పినా కానీ ఉన్న సిచ్యువేషన్ బట్టి సొంత అభిప్రాయాలు చెప్పడం తప్ప చట్టపరంగా ఏమవుతుంది ఏమిటనేటువంటిది చెప్పలేనటువంటి స్థితి అనేది నా అభిప్రాయం. రైట్. గంగాపురం వెంకరెడ్డి గారు, నమస్తే. నమస్తే రాజమౌళి గారు. నమస్తే. ఎలా చూడొచ్చు, తెలంగాణలో ఒక దిక్కు హీట్ పొజిషన్ నేపథ్యంలో హీట్ ఎక్కుతుంది రాజకీయ పార్టీలకు. వాస్తవానికి చెప్పాలంటే 3/4 4/5 అవుతున్నాయి. ఈ తరుణంలో లోకల్ బాడీ ఎలక్షన్లకు సమృద్ధమైనా కానీ వాస్తవానికి గ్రామ పంచాయతీలలో నిధులు లేవు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కానీ అవి వాస్తవానికి అమలు కావట్లేదు. ఎందుకంటే సర్పంచులు లేరు. ఉన్నటువంటి కార్యదర్శులు ఎవరైతే సెక్రటరీ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా చేయలేకపోతున్నారు, ఖర్చులు పెట్టుకుంటూ ఉంటున్నారు. కానీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఖచ్చితంగా సెప్టెంబర్ 30 లోపు మీరు ఖచ్చితంగా ప్రతిపాదనగా ముందరికి వెళ్ళాలి. వార్డు సభ్యులకు సంబంధించి కావచ్చు, మండలాలకు సంబంధించి కావచ్చు, లేదు అంటే ఇక్కడ వార్డ్స్ కావచ్చు, ఇది మీరంతా చూడాలని చెప్పేసి అటు ఎలక్షన్ కమిషన్కు, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కు, తెలంగాణ గవర్నమెంట్కు కూడా హైకోర్టు సూచించడం జరిగింది. కానీ ఇదే నేపథ్యంలో ఇటు జూబ్లీస్ ఎలక్షన్స్ ఈ రెండింటికి తరహాలోనే బీసీల 42%. కానీ బీసీలకు 42% ఇస్తామంటే ఇచ్చేదెవరు, అడ్డుపడుతున్నదెవరు, తెచ్చేదెవరు, ఆపుతున్నదెవరు? ఎలా చూడొచ్చు? అసలు ఒక దిక్కు చూస్తే మాత్రం జూబ్లీస్ ఎలక్షన్ తర్వాతనే 42% ఖచ్చితంగా చేసే ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ 9th షెడ్యూల్లో పెట్టట్లేదు. అయినా కానీ పార్టీ పరంగా 42% ఇస్తామంటారు. కానీ ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు రాజమౌళి గారు, లైవ్లో ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారితో సహా అందరికీ నమస్తే. మీరే చాలా విషయాలు చెప్పినారు. మేము మాట్లాడేదానికంటే ముందు వివరంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపకపోవడం వల్ల తెలంగాణలో ఎదురవుతున్న గ్రామ పంచాయతీ నిర్వహణ కానివ్వండి, పారిశుద్ధ్యం కానివ్వండి, వాటి లైట్లు కానివ్వండి, సిబ్బంది జీతాలు కానివ్వండి, వీటన్నిటికీ సమస్యలు అనేటువంటిది మీరు చాలా స్పష్టంగా చెప్పడం జరిగినటువంటిది. నా లెక్కలో ఇప్పటి వరకు ఒక 3,300 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు తెలంగాణకు రాకుండా పోయినటువంటి సందర్భాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వచ్చేదే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అరాకొరా. ఎందుకంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చినటువంటి సందర్భం లేదు. అందుకే మోదీ గారు వచ్చిన తర్వాత డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చేటట్టు ఒక కొత్త పద్ధతిని తీసుకోవడం జరిగినటువంటిది. ఆ చర్చ వేరే సంగతి. ఇప్పుడు మీరు అంటున్నారు జూబ్లీ హిల్స్కు దీనికి లింక్ పెట్టి ఎట్లా తప్పించుకోవాలా అనేటువంటిది కాంగ్రెస్. ఎందుకంటే అందరికీ తెలిసినటువంటిది, పెద్ద మేమైతే ఆశ్చర్యపడడం లేదు. రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% అని చెప్పి మోసం చేసినటువంటి మొదటి చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ మిగిలిపోతాడు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా మాకు ఉన్నటువంటి అంచనా. ఎందుకంటే కామారెడ్డిలో వాళ్ళే చెప్పారు, తతంగం అంతా నడిపించారు, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినారు, రాష్ట్రపతికి పంపించమంటారు, గవర్నర్కి ఆర్డినెన్స్ కోసం 285 ఆర్టికల్ సవరించమని చెప్పి పంచాయతీరాజ్ యాక్ట్ అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రాష్ట్రానికి అధినేత న్యాయపరమైనటువంటి అంశాల మీద ఆలోచన లేకుండా ఎలా మాట్లాడుతున్నారు ఏంది? ఇప్పుడు మీరు నేను ఎవరో మాట్లాడుతున్నారు అంటే ఒక అర్థం ఉంది. కానీ ఏం జరిగింది ఆఖరికి వల్ల చేతులు ముడుచుకొని వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి లోపల వాళ్ళు వెతుక్కుంటున్నటువంటి దారి ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎన్నిక కనపడ్డది. జూబ్లీ హిల్స్ ఎన్నికకు దీనికి ఏం సంబంధం అండి? మీరు చేయదలుచుకుని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఒకటి మాత్రం రాజమౌళి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, నేను కూడా ఒప్పుకుంటా. వాళ్ళు వేసి 42% వచ్చినాకనే మేము ఎన్నికలు అంటే రానంత కాలం అది రాదు, రానంత కాలం మేము ఎన్నికలు పెట్టము అనేటువంటి దాని కింద వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటిది. ఎప్పుడు వస్తుందంటే దేవుడెరిగా. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే అంత సులభమైనటువంటి అంశం కాదు అది. బీజేపీ మీద నెపం నెట్టడం అనేటువంటిది కాదు. ఇప్పుడు మీరు 50% సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు పరిమితి ఏదైతే ఉందో, క్యాప్ ఏదైతే ఉందో, మోర్ దాన్ 50% కంటే రిజర్వేషన్స్ పెంచడానికి వీల్లేదు అనేటువంటిది ఇచ్చినటువంటిది చాలా చారిత్రక నేపథ్యంలో ఉన్నటువంటిది. మీకు అందరికీ తెలుసు, మండల్ కమిషన్ వచ్చినప్పుడు 27% దానికి సంబంధించినటువంటి కేసు ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో 9 జడ్జీల బెంచ్, కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగబద్ధమైన సుప్రీంకోర్టు జడ్జి 6:3లో అంటే 6
అట్లా చేయడానికి వీల్లేదు, 50% కంటే మించడానికి వీల్లేదు. ముగ్గురు సరే వేరు వేరు ఒపీనియన్స్ ఇచ్చినటువంటి 9 మెంబర్ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇచ్చినటువంటిది రాజమౌళి గారు. ఇది చెల్లదు, 50% కంటే మించడానికి వీల్లేదు అనేటువంటిది. కాబట్టి నేనేమంటున్నా అంటే అక్కడ కేశవానంద భారతి కేసును మనం దృష్టిలో పెట్టుకోవాలి. రాజ్యాంగంలో చాలా చర్చలు జరిగినాయి వీటి మీద. రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ అని మాట్లాడుతున్నారు. 9వ షెడ్యూల్ మీరు గూగుల్లో కొట్టి చూడండి, తమిళనాడులో పెట్టినారు. అట్లెందుకు ఇయ్యారని మా కాంగ్రెస్ మిత్రులు, మా సతీష్ గారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అనేక టీవీలో నాతో ఆర్గ్యుమెంట్ పెడతాడు. నేనేమంటున్నా అంటే దాంట్లో సబ్జెక్టు కండిషనే ఉంది. ఇది 50% మించి ఉన్నది, 69% మీరు ఇస్తున్నారు. రివ్యూ అంటే 9వ షెడ్యూల్లో ల్యాండ్ రిఫార్మ్స్కు సంబంధించిన కేశవానంద భారతి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేరళలో జరిగినటువంటి 1973లో జరిగినటువంటి తీర్పు తర్వాత అని ఏది 9th షెడ్యూల్లో వస్తుంది, ఏది 9th షెడ్యూల్లో రాదనేటువంటిది రాజ్యాంగం. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆనాడు మాట్లాడింది ఏంటంటే ది గవర్నమెంట్ పార్లమెంట్ సుపీరియరా కోర్టు సుపీరియరా అనేటువంటి దానికి వచ్చినప్పుడు పార్లమెంట్ కెనాట్ చేంజ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఆనాడు పెద్ద చర్చ అండి. చాలా గొప్ప చర్చలు జరిగినటువంటిది. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 9th షెడ్యూల్ అనేది ఒక దారి, ఒక రిజర్వ్ దారిని ప్రభుత్వాలు ఎన్నుకున్న మాట వాస్తవం. కానీ సుప్రీంకోర్టు చెప్పినటువంటిది ఏంటంటే మీరు 9th షెడ్యూల్లో పెడితే కూడా మేము రివ్యూకు తప్పకుండా వస్తామన్నారు. అంటే మేము వదిలేయము, మీరు దాంట్లో పెట్టినంత మాత్రం చేత అనేటువంటి దాని కింద. కాబట్టి దీనికి 2023లో బీహార్ గవర్నమెంట్ చేసింది సర్వే చేసినటువంటిది ఏంటంటే 84% సామాజిక వర్గాలు ఉన్నాయి, కాబట్టి మాకు 50% నుంచి 65% ఇవ్వమని చెప్పి అడిగినారు. సుప్రీంకోర్టు హైకోర్టు కొట్టేసింది ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా. కాబట్టి అనేక కోర్టుల్లో దీనికి సంబంధించినటువంటి తీర్మానాలు ఉన్నప్పటికీ కూడా అన్ని తెలిసి కూడా న్యాయబద్ధమైనటువంటి అంశములు దీంట్లో అనేక సంక్లిష్టాలు ఉండవని తెలిసి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఎట్లా ప్రకటించినారు తెలంగాణలో, దాన్ని ఎట్లా అమలు చేసేటువంటి దాంట్లో ప్రజలను బీసీలను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. 55 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఇంత పెద్ద ఎత్తున ఎవరైనా వాళ్ళే పాలించరు, ఇంత పెద్ద ఎత్తున మోసం చేసినటువంటి ఇంతకుముందు చెప్పిన మొదటి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేటువంటి దాన్ని బీసీలు గమనించినారు. చాలా మంది మిత్రులు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి బీసీ ఉద్యమకారులంతా కూడా అప్పుడప్పుడు నాకు కలుస్తున్నారు. అన్న ఇది వచ్చేది కాదు పోయేది కాదు, మోదీ గారు ఏదైతే ఉన్నదో ఏదైతే జనగణనతో పాటు కులగణన చేస్తున్నాడో దాని మీద ఆశలు పెట్టుకున్నాం మేము. అది సంవత్సరంన్నర 2 సంవత్సరాలు చర్చ వేరు. కాబట్టి ఇవాళ మేము గవర్నర్కి పంపినాము, ఆమోదించడం లేదు, రాష్ట్రపతికి పంపినాము, ఆమోదించడం లేదు. ఎట్లా ఆమోదిస్తారంటే గౌరవ రాజ్యాంగ సంరక్షకులు వాళ్ళు, రాజ్యాంగం గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా స్టెప్ తీసుకున్నప్పుడు రాజ్యాంగంలో ఉండేటువంటి అంశాల గురించి ఒక స్పష్టమైన వ్యూహం కలిగినటువంటి వాళ్ళు. ఎందుకంటే 50% అనేది సుప్రీంకోర్టులో ఉంది, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఉంది. మరి కేసీఆర్ మీద అంటున్నారు 2085 చట్ట సవరణకు వచ్చేటప్పటికి ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్నే గతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టారు. షరతు ఉంది దాని మీద, క్యాప్ ఉంది దాని మీద, గరిష్ట పరిమితి మించడానికి వీల్లేదన్నారు. మరి ఎట్లా ఇస్తారు? ఇస్తారంటే మీరు ఇస్తారు కదా అని మేము బిల్లు పాస్ దగ్గర మా ఎమ్మెల్యేలు కూడా ఒప్పుకున్నారు. మీరు పార్టీ పరంగా మాట్లాడతారు, అర్థం ఉందా అనండి? పార్టీ పరంగా 42% ఇస్తామనేటువంటి పద్ధతి లోపల ముఖ్యమంత్రి గారు ఉంటే ఇక ఏం చెప్తామండి? ఆ దేవుడే ఈ రాష్ట్రాన్ని రక్షించాలిగా. ఎట్లా ఇస్తారండి? మీరు ఒక సీటు మీరు రెడ్డిలకు ఇస్తారు, మేము అక్కడ బీసీ ఇస్తాము, గెలుస్తారా ఓడతారా అనేటువంటి దాని కింద వీలైతుందా? అది ఇంత సులభంగా వీలయ్యేటువంటి కర్ణాటకలో ఎందుకు ఇంప్లిమెంట్ కాలే, బీహార్లో ఎందుకు ఇంప్లిమెంట్ కాలే, బెంగాల్లో కూడా కేసు కొట్టేసినారు. అనేక అంశములు ఉన్నప్పటికీ కూడా, ఉదాహరణలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ నిన్న నాకు నవ్వు వస్తుంది, పాట్నాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో అప్రిషియేషన్ ఇచ్చినారు. తెలంగాణ ముందుంది అని తీర్మానం పాస్ చేస్తే నాకు నవ్వు వచ్చింది. ఎక్కడ ఇంప్లిమెంట్ అయిందండి? పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారు. మీరు తెలంగాణ డబ్బును తీసుకెళ్ళి బీహార్లో మీరు గతంలో పేపర్లకని అడ్వర్టైజ్ ఇచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము 42% ఇచ్చినామన్నారు. ఇప్పుడు మీరే మాట్లాడుతున్నారు. నా వరకైతే ఇంకా సమాచారం లేదు, మీరు సీనియర్ జర్నలిస్ట్గా మీరు మాట్లాడుతున్నటువంటి దాన్ని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఇప్పుడు జూబ్లీ ఎన్నికల తర్వాత అంటే ఏం జరుగుతుంది తెలంగాణలో? హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది? మీరు చెప్తున్నది ఏంది? చేసింది ఏంది? కాబట్టి ఇది ఒక పిల్లలాటలాగా, పిల్లలాటలకు ఒక అర్థం ఉంటుంది. కానీ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంబంధమైనటువంటి అంశాలను, న్యాయపరమైనటువంటి అంశాల ఆలోచన లేకుండా స్థానిక సంస్థల విషయం లోపల రేవంత్ రెడ్డి గారు మొత్తము గ్రామ వ్యవస్థని, గ్రామ స్వపరిపాలన వ్యవస్థని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి కింద మిగిలిపోతాడు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి అంశం. నాకు వ్యక్తిగతంగా విమర్శించాలని లేదు. కాకపోతే ఏం జరుగుతుంది? రోజు ఒక లీకులు ఇస్తారు, మేము 42% అంటారు. 40 ఇవ్వండి, ఎట్లా ఇస్తారో మా మీద ఎందుకు ఆరోపణలు చేస్తారు? ఎట్లా? గవర్నర్ గారు నేను ప్రతినిధి కాదు, రాష్ట్రపతి గారిని ప్రతినిధి కాదు, రాజమౌళి గారు. నాకున్న అంచనా ప్రకారం ఏంటంటే అది కేసు సుప్రీంకోర్టులో ఉన్నది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% ముస్లింలకు సంబంధించింది కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉన్నప్పుడు ఆలోచన దానికి సంబంధించినటువంటి నిర్ణయం చేసేటప్పుడు రాజ్యాంగ సంరక్షకులైనటువంటి గవర్నర్ గారు, రాష్ట్రపతులు నిర్ణయాలు చేయడం అనేది సులభం కాదు. కాబట్టి ఇక ఇప్పుడు మీరు ఎట్లా అంటే వాళ్ళు ఏం మాట్లాడతలేరు.
దాన్ని నెగటివ్ మాట్లాడితే ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? చాలా మంది మాట్లాడుతుంటారు ఏంటంటే చాలా చర్చల్లో జరుగుతున్నటువంటిది మీరు నో ఎస్ చెప్పరాదురా చెప్తే వాళ్ళు ఏం చేస్తారనేటువంటిది ఒక రాజ్యాంగపరమైనటువంటి కోర్టులో ఉన్నప్పుడు దాని మీద నో ఎస్ అనేటువంటిది ప్రభుత్వ సంరక్షకులు రాజ్యాంగ సంరక్షకులు ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు. దాన్ని నో అనరు, ఎస్ అనరు. అదే స్టేటస్ కో ఇప్పుడు మెయింటైన్ అవుతుంది. అది అర్థం కావాలి వాళ్ళకి. ఏం చెప్పరా, రిజెక్ట్ చేయాలి కదా, రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఏది వీలు కాదు. కాబట్టి వాళ్ళ ప్రజలను మోసం చేసినారు. ఇప్పుడు ఒకటి నేను అనుకుంటున్నది ఏంటంటే దీంట్లో రెండో విషయం కూడా రాజమౌళి గారు నాకున్న రాజకీయ అవగాహనలు ఏంటంటే ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి గారికి క్యాబినెట్లో కూడా తేడాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఉన్నదానికి ఓల్డ్ పద్ధతిలో మనం వెళ్దామంటున్నారు. కానీ ఇప్పుడు అక్కడ ఉండేటువంటి నటరాజన్ గారు శ్రీమతి నటరాజన్ గారు ఏంటంటే రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం మీద ప్రచారం చేసినాడు కదా, తెలంగాణ మోడల్ బీసీ రిజర్వేషన్ 42% చెప్పారు కానీ నిన్న కూడా బీహార్లో చెప్పినటువంటిది అదే కదా. కాబట్టి ఆయన ప్రిస్టేజ్ ఏంది అనేటువంటిది ఆయన రెడ్ బుక్లో కనపడుతున్నటువంటిది ఇది కనపడుతుంది అనేటువంటిది పేజీల్లో రాసిందేమో నాకు తెలియదు కానీ రాహుల్ గాంధీ గారు చూపించేటువంటిది. కాబట్టి రాహుల్ గాంధీ యొక్క జాతీయ ప్రెస్టేజ్ కోసం తెలంగాణ బీసీ ఎన్నికలు లేకపోతే గ్రామ పంచాయతీ వ్యవస్థలని భ్రష్టు పట్టించినటువంటి క్రెడిట్ ఎవరికైనా దక్కుతుందంటే తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మనం ఏమాత్రం ఆలోచించకుండా చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటిది. కాబట్టి ఇది దేశంలో వీలు కాలేదు. మనం మీరు ఇస్తామని చెప్పి మీరు మీ కడుపు నొప్పి లేకుంటేనే టాబ్లెట్ వేసుకుంటే అది కింద మీద అవుతుంది లోపల. అయితే మాకంటారు ఏంటంటే మీరు కూడా వేసుకున్న టాబ్లెట్ అనే పద్ధతి లోపల మాట్లాడుతున్నటువంటి రాజకీయాలు దిగజారిన రాజకీయాలలో తెలంగాణలో జరుగుతున్న మాట వాస్తవము. రాజమౌళి గారు నమస్కారం సార్. నమస్తే. ఎలా తెలంగాణ పొలిటికల్ హీట్ ఎక్కుతుంది. ఒక దిక్కు చూస్తే కాంగ్రెస్, మరో దిక్కు బీజేపీ, మరో దిక్కు బీఆర్ఎస్. ఈ రెండింటి మధ్య మరో రెండు పోటీలు పడనున్నాయి. ఈ నేపథ్యంలోనే కొందరు అమితుమి అంటే మాత్రం ఇక్కడ జరిగింది మాత్రం గ్రామ పంచాయతీలకు అన్యాయం జరుగుతుంది. ఒక దిక్కు చూస్తే తెలంగాణ గవర్నమెంటు బీసీలకు 42% ఇచ్చి ముందుకు వెళ్తామని సంకేతం ఇచ్చింది. ఒకవేళ 9th షెడ్యూల్లో కుదరకపోయినా కానీ మా పార్టీ తరపునైనా ఖచ్చితంగా 42% ఇస్తాము అన్నది. కాదు దాని సంగతి అలా వదిలిపెడితే ఇప్పుడు మాత్రం జూబ్లీ హిల్స్ ఎలక్షన్ పైనే ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు. ఒక దిక్కు ఆ హైకోర్టు ఎక్కడ గైడ్లైన్స్ ఇచ్చింది, ఎందుకంటే అక్టోబర్ 30 లోపు ఖచ్చితంగా వెళ్ళాలి అని. ఒక దిక్కు చూస్తే గ్రామ పంచాయతీల పారిశుద్ధం కావచ్చు వగేర గ్రామ పంచాయతీలలో మనకి ఎలా ఉందో ఇప్పుడైతే అర్థమవుతుంది. కానీ ఎలా చూడొచ్చు అంటే ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేది బీసీ నినాదం గలమెత్తుతుంది. వాస్తవానికి తెలంగాణ మాత్రం బీసీ 56% ఉన్నప్పటికి కూడా గలమెత్తుతుందని రాబోయే రోజులలో తెలుస్తుంది. ఇప్పటికే చాలా వరకు కూడా బీసీ సంఘాలు ముందుకు వస్తున్నాయి. ఎలా చూడొచ్చు ఇప్పుడు? సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మనసు నిండా దండాలు సార్, నమస్కారాలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎంత మేరకు మోసం చేసింది అని అంటే రాస్తే రామాయణం చెప్తే చరిత్ర అంతా ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇవాళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మొన్న అనివార్య కారణాల వల్ల అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మరణించడం చేత వచ్చినటువంటి ఎన్నిక మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నిక. ఈ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలకు ముడిగట్టి మేమేమో ఇది అయిపోయిన తర్వాత చేస్తారా, దీనికంటే ముందు చేస్తారా అనేటువంటి మాట సరే మీరు చెప్తా ఉన్నారు. అధికారికంగానైతే ఇంకేం రాలేదు. అయితే అధికారికంగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లకు కానివ్వండి, లేదు అనుకుంటే వాళ్ళకు ఎంపీడీఓలకు వాళ్ళకు అందరికీ కూడా రేపు లేదు అనుకుంటే ఎల్లుండిలోగా నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటది అనేటువంటి మాట విశ్వసనీయ సమాచారం అయితే మనకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్. సరే ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఎవరు కూడా ఆర్జీ పెట్టుకోలేదు, ఎవరు కూడా డిమాండ్ చేయలేదు. వాళ్ళే స్వయంగా వాళ్ళు బీసీల ఓట్లు తీసుకోవాలి అనేటువంటి ఆలోచన లోపల వాళ్ళు కామారెడ్డిలో వాళ్ళు వచ్చి బీసీ డిక్లరేషన్ చేసిండ్రు. వాళ్ళు సరిగ్గా 3 నెలల లోపల మేము బీసీ వీళ్లకు 42% రిజర్వేషన్ కల్పిస్తాము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేటువంటి విషయాన్ని వాళ్ళు మాట్లాడినరు. సరే ఇవాళ 22వ నెలలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు మోసం చేస్తున్నటువంటి పార్టీ ఏదైతే ఉంది అని అనుకుంటే అది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తేటతెల్లం చేసుకున్నారు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా. ఇక్కడ సార్ ఒక విషయాన్ని ఇప్పుడే పెద్దలు చెప్పిండ్రు. ఇవాళ బీహార్కు లేదు అనుకుంటే వేరే రాష్ట్రాల లోపల ఎన్నికలు జరిగినప్పుడు ఆ రాష్ట్రాల లోపల పోయి వీళ్ళు బీసీలకు మేము 42%
రిజర్వేషన్ ఇచ్చినాం. తర్వాత వాళ్ళకు 20,000 కోట్ల రూపాయల సబ్ప్లాంట్ పెట్టినాం. తర్వాత విద్యా ఉద్యోగాల లోపల 42% రిజర్వేషన్ కల్పించడము అనేటువంటి పచ్చి అబద్ధాలని వీళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు వేరే రాష్ట్రాల్లో పోయి. కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో చూసుకుంటే గనక దానికి భిన్నంగా ఉన్నటువంటి నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది సార్. నేను ఒక విషయాన్ని మీ ద్వారా నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మిత్రునికి అడగదలుచుకున్న ఏంది అని అంటే, ఇవాళ వాళ్ళు ఆర్డినెన్స్ అని చెప్పి మొన్నటి వరకు ఒక నాటకానికి తెరదింపిండ్రు. అంతకు ముందుకు ఏం చేసిండ్రు, బీసీ కమిషన్ తోని పోయేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఆ తర్వాత డెడికేషన్ కమిషన్ కావాలి అంటే అది వేసిండ్రు. అది కూడా చిత్తశుద్ధితోని పనిచేయలేనటువంటి అవసరం. ఇప్పుడు చివరికి వాళ్ళు ఏమంటున్నారు అంటే జీవో అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. సార్ దయచేసి నేను ఏమంటా ఉన్నాను అంటే, మహారాష్ట్ర తర్వాత వేరే రాష్ట్రాల లోపల ఇవి జార్ఖండ్ లేదు సారీ మహారాష్ట్ర అనుకుంటా, మహారాష్ట్ర లోపల ఈ జీవోని తీసుకొని పోతే అక్కడ ఉన్నటువంటి కోర్టు కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వాళ్ళు ప్రవేశపెట్టేటువంటి క్రమంలో సార్ 12:30 గంటల వరకు వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. 12:30 నుంచి 4 గంటల వరకు ఇవాళ మేమెంతో మాకంతా అని చెప్పి కొట్లాడుతున్నటువంటి బీసీల్లో ఒకవైపు కొట్లాడుతూ ఉంటే, వీళ్ళు కేవలం 4 నుంచి 5 గంటల టైం తీసుకొని ఆ బిల్లుని పాస్ చేసిండ్రు. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, ఇవాళ రాష్ట్రపతి గారి దగ్గర కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మేము ఒకటే విషయాన్ని ఏం చెప్తా ఉన్నాము అంటే, ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా అనంటే, ఇవాళ తీసుకురావచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మన పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో సార్ జయలలిత గారు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలని ఎంపీలని అందరినీ కూడా తీసుకొని పోయి వాళ్ళ అటెండర్లని వాళ్ళని అందరినీ కూడా తీసుకొని పోయి వాళ్ళ యంత్రాంగాన్ని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చొని ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని కలిసి, నేను చెన్నైకి పోను సుమా, మాకు ఇది వచ్చేంత వరకు కూడా, మాకు రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా మేము పోము అనేటువంటి విషయాన్ని ఆ రోజు చిత్తశుద్ధితోని తను పనిచేసింది. కాబట్టి వాళ్లకు 1994లో వాళ్ళకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 20 సంవత్సరాలుగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పోరాడిండ్రు, వీరోచితంగా పోరాడిండ్రు, ఉద్యమాలు చేసిండ్రు. కానీ ఇక్కడ దశాబ్దాలుగా మేమెంతో మాకంతా రాజాధికారం మాకు కావాలి అని చెప్పి కొట్లాడుతున్నప్పటికీ కూడా ఇవాళ మేము ఆర్జీ పెట్టుకోలేదు, మేము డిమాండ్ చేయలేదు. ఇవాళ బీసీల ఓట్ల కోసం వీళ్ళు వచ్చి కామారెడ్డిలో ఎన్ని చెప్పిండ్రంటే సార్, 20,000 సంవత్సరానికి 20,000 కోట్ల సప్లాన్ ని పెడతాము అని చెప్పన్నారు. ఆ తర్వాత విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తాము అన్నారు. కానీ ఇప్పుడు పొలిటికల్ గా కూడా వీళ్ళు కల్పిస్తలేనటువంటి పరిస్థితి ఉంది సార్. ఒక్క బీసీ కన్నా కూడా వీళ్ళు మంత్రిత్వ దాంట్లో లేనటువంటి పరిస్థితి ఉంది. ఎంబీసీలకు కూడా వీళ్ళు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము బీసీల పక్షాన మేమందరం కూడా ఒకటే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఏంటి అని అంటే, ఎట్టకేలకు సమస్యకు పరిష్కారం కావాలి అని అనుకుంటే ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయి, వీళ్ళు మొన్న ఢిల్లీలో ధర్నా చేస్తారు సార్, ఢిల్లీలో ధర్నా చేసి విమర్శ ఎవరిని చేయాలి సార్, ఇచ్చేటువంటి వారిపైన దాడి చేయాలి, ఇచ్చేటువంటి వాళ్ళపైన విమర్శ చేయాలి, ఇస్తలేరు అనేటువంటి దానిపైన. కానీ వాళ్ళు ఎంతసేపు ఇక్కడ కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని టార్గెట్ చేసుకుంటూ ఢిల్లీలో పోయి కూడా కేసీఆర్ గారి జపం చేసి వచ్చిండ్రు ఈ రేవంత్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా చూసిండ్రు. అయితే అక్కడికి పోయి కేంద్ర మంత్రి ఎవరైనా మన రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళ సహకారం తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయి, నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది, ఎన్నోసార్లు ఢిల్లీకి పోయి వచ్చినటువంటి నువ్వు ఇవాళ ఈ ప్రధాన అంశమైనటువంటి మీ మేనిఫెస్టోలో కూడా పెద్ద అంశమైనటువంటి దీనిపైన చిత్తశుద్ధితోని, వాక్శుద్ధితోని, కార్యశుద్ధితోని పనిచేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలు ఎట్లా నమ్ముతారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. ఏది ఏమైనప్పటికీ ఇవాళ వీళ్ళు జీవో అని చెప్పి అంటా ఉన్నారు. కాబట్టి ఈ జీవో చెల్లదు, ఇది కోర్టుకు పోతే కొట్టేస్తారు. దానికి సంబంధించి
42% రిజర్వేషన్ కల్పియొద్దు అనేటువంటి దానిపైన ఇవాళ మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి మాధవరెడ్డి గారు ఆ రోజు ఆయన పోయిండు. ఇవి కేవలం కోర్టుకు పోయిండు సార్. నిన్న కోర్టుకు పోయినప్పుడు వాళ్ళు ఏం చెప్పిండ్రంటే ఇది తాత్కాలికం మాత్రమే, పేపర్లలో లేకుంటే వేరే దాంట్లో వస్తున్నటువంటి అదే కానీ అధికార ప్రకటన రాలేదు అనేటువంటి విషయం కోర్టు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఒకటే విషయాన్ని అడిగిండ్రు సార్. ఇవాళ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 285A ప్రకారమే రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు పోవాలి అని అనుకుంటే ఇది కోర్టు కొట్టేసి వాళ్ళకి ఏం చెప్పిందంటే ఇది వచ్చిన తర్వాత మనం చూద్దాము అనండి. ఒకవైపు ఏమో కోర్టులకు ఎవరు పోరు అని చెప్పి ప్రభుత్వం ఏం చెప్తుంది, వాళ్ళు ప్రకటన రాకముందుకే మరి ఎవరు చేపించిండ్రో ఎవరు చేపించిండ్రో తెలియదు. ఇవాళ రిజర్వేషన్ రావద్దు అని చెప్పి ఇవాళ కోర్టులో వేసినటువంటి పరిస్థితులు, పిల్లులు వేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అంటే ఇదంతా కూడా ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ ని తెలంగాణ ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఒకటి సార్, ఇవాళ ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీకు ఇచ్చిండ్రు. మీకు ఇచ్చేటువంటి క్రమంలో మేము చేసిన దానికంటే ఎక్కువ గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి గవర్నమెంట్ చేసిన దానికంటే ఎక్కువ పనిచేసి నువ్వు ప్రజల మనసులు గెలుచుకోవాలి. కానీ ఇవాళ ఎట్లా పోతాడు సార్? ఇవాళ ఎట్లా పోతాడు? ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నిక అంటున్నాడు, ఏం ముఖం పెట్టుకొని పోతాడు? ఇవాళ పండగ పూట, ఈ పండగ దసరా అంటే మన తెలంగాణలో పెద్ద పండుగ సార్. ఈ పండగ పూట కూడా హైడ్రా పోయి వాళ్ళని ఇబ్బంది బుల్డోజర్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళ ఇండ్లు కూలగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎట్లా అవుతారు సార్? ఇవాళ ఏం తెలంగాణ ఏం ఎడ్డి తెలంగాణ కాదు సార్. ఈ తెలంగాణ ఏం గుడ్డి తెలంగాణ కాదు సార్. వీరోచిత పోరాటాలు చేసినటువంటి వీరులంగా అన్నటువంటి గడ్డ ఈ గడ్డ తెలంగాణ గడ్డ. కాబట్టి తప్పకుండా ఏది రాయి ఏది రత్నము అనేటువంటి విషయాన్ని అవగతం చేసుకుంటారు. రెండో అంశం సార్, రెండో అంశం ఏంటి అని అంటే ఇవాళ క్షేత్రస్థాయిలో సరే మేము అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాం, మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. తర్వాత అక్కడ పనిచేసినటువంటి పరిస్థితి మాకు ఉన్నటువంటి అది ఉంది, మేము గెలుస్తాము అనేటువంటి నమ్మకంతో మేము పోతా ఉన్నాం. కానీ ఇవాళ కాంగ్రెస్ దానికి భిన్నంగా ఎవరికి సార్, ఇవాళ రైతేర్చిన రాజ్యం ఎద్దేర్చిన వ్యవసాయం ముందల వడదు అంటారు సార్. ఇవాళ రైతు హరిగోసని ఎల్లగక్తా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో. అడిగితే యూరియా బస్తా కోసం ఇవాళ పోతే 3rd డిగ్రీని అది చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి అదే నన్ను ఉంటుందా సార్? ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో ఇవాళ ఎమర్జెన్సీని తలపిస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. ఇవాళ అందుకనే అంటున్నారు ఎప్పుడు ఎన్నికలు ఎందుకు పెడతలేరు సార్? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ క్షేత్రస్థాయిలో ఇవాళ సర్పంచ్ లేరు, ఎంపీపీలు లేరు, జెడ్పీటీసీలు లేరు, కౌన్సిలర్ లేరు, చైర్మన్ లేరు, పారిశుద్ధ్యం పారిపోయింది. ఇవాళ లైట్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు, ఎవరినన్నా అడిగితే సమాధానం లేదు, వారానికి నీళ్లు వచ్చేటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎన్నికలకు ఎందుకు పోతలేదంటే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా మన పైన గుర్రుగున్నారు, మన పైన ఇవాళ వాళ్ళు ఎప్పుడు కర్రు కాల్చి వార్త పెడదాము అనేటువంటి దానిపైన సిద్ధంగా ఉన్నారు అనేటువంటి దాన్ని గ్రహించింది. కాబట్టి ఇవాళ మీరంటున్నట్టు జూబ్లీ హిల్స్ ఎన్నిక తర్వాత అనేటువంటి ఆలోచన కూడా వీళ్ళు చేస్తా ఉన్నారు. ఒక దిక్కు తెలంగాణ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా ఇచ్చినాకే లోకల్ బాడీ ఎలక్షన్లకు వెళ్తామని చెప్పడం జరుగుతుంది. మరొక దిక్కు మాత్రం ఖచ్చితంగా 9th షెడ్యూల్లో పెడితేనే అన్ని సాధ్యాసాధ్యాలు అవుతుంది, ఉద్యోగమైనా ఏదేదేనికైనా అని చెప్పేసి అది ఉంది. కానీ తెస్తామన్న కాంగ్రెస్ పార్టీ తేలేకపోతుంది. కానీ బీజేపీకి సంబంధించి మేము దేనికైనా సిద్ధమే ఖచ్చితంగా అంటున్నారు. కానీ ఎక్కడ ఆగుతుంది? బీసీలకు ఇస్తానన్న ఇస్తారేశారు, కానీ వడ్డించడంలో ఉంది. ఇస్తారు మాత్రం మీ పార్టీ వేసినట్టే ఉంది, కానీ వడ్డించడం ఎందుకు వడ్డించట్లేదు అంటే అదే తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు అయిన తర్వాతే మళ్ళీ ఉన్నాడు. అంటే ఇప్పుడు వాస్తవానికి ఎలక్షన్స్
లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నట్టా లేనట్టా, దీని ద్వారా కోర్టుకు వెళ్ళడానికి ఏమైనా ఆస్కారం ఉందా? ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కూడా చెప్పడం జరిగింది, అందరూ కూడా కోర్టుకు ఖచ్చితంగా వెళ్తాము, సాధ్యాసాధ్యాలు చూస్తాము, న్యాయపరమైన చిక్కులు ఏమన్నా ఉంటాయా ఏందని చూస్తున్నారు. అంటే ఎలా అని చూస్తున్నారు? తెలంగాణ ప్రజలకు ఎలా అర్థం చేసుకోవాలి? బీసీ రిజర్వేషన్ ఉన్నట్టా లేనట్టా, ఉంటే ఎప్పుడు ఉన్నట్టు, ఎలక్షన్ ఎప్పుడు, మరి గ్రామ పంచాయతీల పరిస్థితి ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి వారందరికీ, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు మీకు సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తూ, ఒకసారి మనమందరం వాస్తవాన్ని గ్రహించాలి. ఎందుకనంటే ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేము ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్కి ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ రాజకీయ చైతన్యంతో పాటు విద్యా ఉపాధి అవకాశాల్లో మేము కల్పిస్తామన్నటువంటి అవకాశానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ సర్వే చేసి సామాజిక మార్పు కొరకు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా సామాజిక మార్పు కొరకు అసెంబ్లీని ప్రవేశపెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి క్యాబినెట్ అనేది మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. ఆ తీర్మానాలను ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ ఓటింగ్ ద్వారా వారు సానుకూలంగా ఓటింగ్లో పాల్గొన్నప్పటికీ కనీసం ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎవరైతే ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి వారు పెద్దలు, అనుభవజ్ఞులుగా మనం అందరం కూడా చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ గారు కనీసం చర్చలో కూడా పాల్గొనలేదని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఆ రెండు బిల్లులను కూడా, ఒకటి విద్యా ఉపాధి అవకాశాల్లో తో పాటు స్థానిక సంస్థల్లో 9th షెడ్యూల్లో చేర్చాలనేది ఒక బిల్లు, దాంతోపాటు స్థానిక సంస్థలకు మాత్రం ఈ ఆర్డినెన్స్ ద్వారా అవకాశం కల్పించాలా, హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా గౌరవ రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి కూడా ఆ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. భారతీయ జనతా పార్టీ గల్లీలో అసెంబ్లీలో సమ్మతం తెలిపి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత తెలంగాణ ప్రజల బీసీలందరినీ అవమానపరిచే విధంగా చేసిందా లేదా యావత్ సమాజం అంతా కూడా గ్రహిస్తుంది. అది వాస్తవం అనేది మనం అందరం కూడా గ్రహించాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా ఏ కామన్ మ్యాన్ కూడా అర్థమైనటువంటి పరిస్థితి అర్థమయ్యేది. ఏంటి అనంటే ఒక ఫైల్ కానీ ఏదన్నా ఒక బిల్లు కానీ ఒక సంబంధిత మంత్రికి కానీ లేదంటే శాఖకు కానీ వెళ్ళినప్పుడు దాన్ని రిమార్క్స్ కాల్ఫర్ చేయడం కానీ లేదంటే దానికి కావలసినటువంటి సంబంధితమైనటువంటి అంశాలను కానీ కనీసం అడగకుండా దాన్ని ఊళ్ళో పెట్టడం అంటే తెలంగాణ బీసీలను అవమానించడమా కాదా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కానీ ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 8 మంది ఎంపీలు కానీ దాంట్లో ఉన్నటువంటి 2 కేంద్ర మంత్రులు కూడా సమాధానం చెప్పాలా? ఆ సమాధానం చెప్పకుండా ఒకసారి ఆ పార్టీకి బాధ్యత వహిస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఏం చెప్తారు? 42% ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పి ఒకసారి స్టేట్మెంట్ ఇస్తారు. నిన్న సాయంత్రం ఎప్పుడైతే హైకోర్టు దీన్ని స్వీకరించడానికి సాధ్యం కాదు, వీలు కాదని చెప్పిన తరుమల వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే 42% రిజర్వేషన్ ఇచ్చి మీరు స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోవాలని చెప్పి స్టేట్మెంట్ చేయడం అంటే ఏ విధంగా తెలంగాణ ప్రజలను మభ్య పెడుతూ మోసం చేస్తూ ఉన్నారో యావత్ తెలంగాణ సమాజం ఎంతో గ్రహిస్తుందనేది మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. మరి భారతీయ జనతా పార్టీ సూటి ప్రశ్న, ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల పట్ల కానీ లేదా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల పట్ల కానీ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. న్యూమరికల్ పొజిషన్ ద్వారా వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించినప్పుడు 50 ఏదైతే 50% క్యాబ్ను దాటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించినప్పుడు ఏ సర్వే ద్వారా ఏ రిపోర్ట్ ద్వారా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించారో భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా సమాధానం చెప్పదు. మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి నైసర్గిక పరిస్థితుల ఆధారంగా ఒక డెడికేషన్ కమిషన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా సర్వే చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే దాన్ని ఆమోదించకుండా దాన్ని నిర్లిప్తం చేస్తూ తాత్సర్యం చేస్తూ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా నిర్లక్ష్యానికి గురి చేయడం అంటే ఎంతవరకు సమంజసమో భారతీయ జనతా పార్టీ ఆత్మపరిశీలన చేసుకొని యావత్ తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పకుండా ఏదో మీనవేషాలు లెక్క పెడుతూ ఇవ్వడం సాధ్యం కాదు, మేము ఇచ్చామా హామీ, మరి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఒక పార్టీనా, మరి మేము ఎందుకు ఇస్తామని చెప్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎంపీలకు
వారు అవకాశం కల్పించినప్పుడు ఇక్కడ అసెంబ్లీలో ఓటింగ్లో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యేలకు ఏమాత్రం గౌరవం లేదా భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. దాంతోపాటు మేము ఏం చెప్తున్నాం సూటిగా అంటే ఖచ్చితంగా వీలైనంత తొందరగా 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబడతాయి. ఏదైతే నిర్ణీత గడువుకు ముందు దానికి అనుకూలంగా, అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఏంటనంటే బీఆర్ఎస్ ఎక్కడ కూడా బీసీల గురించి పార్టీ పరంగా ఇస్తామని ఒకసారి చెప్తారు, 42% కల్పించాలని చెప్పి ఒకసారి చెప్తారు. ద్వంద్వ వైఖరి వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందనేది మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. ఇక బీఆర్ఎస్ పార్టీకి వస్తే నైతికంగా బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి. ఎందుకనంటే ఎప్పుడైతే 2 పర్యాయాలు తెలంగాణ రాష్ట్రంలో స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత 32% ఉన్నటువంటి రిజర్వేషన్ను 23% తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీసీల గురించి మాట్లాడితే అంతకంటే హీనం ఏమైనా ఉంటుందా? ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ కానీ అధిష్టానం కానీ ఒక్కసారి ఆత్మపరిచయం చేసుకోవాలి. మరి ఇక్కడ కులగన్న జరుగుతుంటే కనీసం ఆ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ లేదంటే ఆ బీఆర్ఎల్పీ నాయకులు కానీ ఎందుకు డేటా ఇవ్వొద్దని చెప్పి బహిర్గతంగా స్టేట్మెంట్ ఇచ్చారో అది బీసీల పట్ల ఎంత మేరకు ఏ మేరకు వారికి బీసీల పట్ల ప్రేమ ఉందో ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీల పట్ల ఏందనేది సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పకుండా బీసీల కంటే వారు ప్రయత్నం చేయట్లేదు, ధర్నాకు కూడా ఢిల్లీలో జరిగినటువంటి ధర్నాకు ఆహ్వానిస్తే కనీసం రాకుండా బీజేపీ పట్ల పల్లెత్తి మాట కూడా అన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీయా కాదా? ఒక్కసారి సమాధానం చెప్పాలి. మరి వాళ్ళు ఏదైతే చిల్క పలుకులు వలుకుతూ ఉన్నారో యావత్ సమాజం అంతా కూడా గ్రహిస్తూ ఉంది. మరి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు, ఆ పార్టీ అధ్యక్షులు ఎవరు, ఆ పార్టీ బీఆర్ఎల్పీ నాయకులు ఎవరు, స్థానిక సంస్థల్లో 32% ఉన్నటువంటి దాన్ని 23% చేసినటువంటి దాళ్ళు ఎవరు, ఏదైతే ఎంబీసీలకు కనీసం రూపాయి కేటాయించకుండా వారిని ఒక స్టాచ్యూ లెక్క పెట్టినటువంటి పరిస్థితి బీఆర్ఎస్తా కాదా? ఒక్కసారి గడిచిన 2 పర్యాయాలు మనం ప్రత్యక్షంగా చూసినాం కదా. దాంతోపాటుగా మేమేం చెప్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం కనుక బీసీల పట్ల వారు చేస్తున్నటువంటి పరిస్థితిని తెలంగాణ సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. వారు చేస్తున్నారు కాబట్టి మేము ఆ విధంగా చేయకుండా తెలంగాణ ప్రజలకు బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తాం. సాంకేతికంగా సమస్యలు ఉత్పన్నం కాకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుందో గౌరవ ముఖ్యమంత్రి గారు న్యాయ నిష్ణాతుల చేత చర్చలు జరిపి దాన్ని నిర్వహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. త్వరితగతిన ఆ చర్యలన్నీ చేపడతామని తెలియజేస్తున్నాం. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ ఇంకో మాట మాట్లాడుతూ ఉంది. జూబ్లీ హిల్స్లో మేము గెలుస్తాము అంటున్నారు. కంటోన్మెంట్లో ఏం జరుగుతుందో మనం ప్రత్యక్షంగా చూసినాం. మరి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి వారు అనివార్య కారణాల్లో వచ్చినటువంటి ఎన్నిక ద్వారా జూబ్లీ హిల్స్ జరిగినటువంటి డెవలప్మెంట్ ఏందయ్యా అంటే కనీసం జూబ్లీ హిల్స్లో ఒక ప్రాంతంలో నీట మునిగిపోతే కూడా చూడనటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా హైదరాబాద్ నడిబొడ్డులో వర్షం వస్తే మునిగిపోతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆలోచన చేయాలి. హైదరాబాద్ పరిస్థితిలో హైడ్రా పేరుతోటి 932 ఎకరాలు ఏదైతే కాపాడబడ్డదో ఒక్కసారి ఆలోచన చేయాలి. బతుకమ్మ కుంట గతంలో ఏం జరిగింది, ఇప్పుడు బతుకమ్మ ఆడాక బతుకమ్మలో అక్కడ నిర్వీర్యం చేస్తున్నారా లేదా యావత్ సమాజం అంతా కూడా గ్రహిస్తూ ఉంది. ఎస్, బీఆర్ఎస్ అంటే ఆక్రమించుకుంటుంది. మరి ఎవరు ముందల్లో పెట్టి వారిని ప్రభుత్వ ధనాన్ని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటాం బీఆర్ఎస్ అంటే సమాజం అంతా కూడా చూస్తూ ఊరుకోదని ఒక్కసారి ఆలోచన చేయాలి. గతంలో ఇంతకంటే తక్కువ వర్షం పడితే హైదరాబాద్లో ఏ విధంగా వర్షం నష్టం జరిగిందో మనం ప్రత్యక్షంగా చూసాం కదా. అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ వర్షం పడ్డా మనం ఏ విధంగా కాపాడుకోగలిగాం, హైదరాబాద్ యొక్క బ్రాండ్ను ఏ విధంగా కాపాడుకోగలిగాం అనేది చూసాం. కాబట్టి ఖచ్చితంగా రాబోయే జూబ్లీహిల్స్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ కల్పిస్తాం. జూబ్లీహిల్స్లో కూడా ఖచ్చితంగా మా సంక్షేమ పథకాలను ఖచ్చితంగా ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తాం. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. అందులో ఎట్లాంటి అనుమానం లేదనేది మనం అందరం వాస్తవాన్ని గ్రహించాలి. రైట్. మనం కోటేశ్వరరావు గారు ఒక దిక్కు చూస్తేనేమో జూబ్లీహిల్స్ ఎలక్షన్ల తర్వాతే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉంటాయి. ఒక దిక్కు చూస్తేనేమో ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, గైడ్లైన్స్ ప్రకారం అయితే చూడాలి, కొంత వ్యవధి అడగాలి, లేదంటే హైకోర్టు కాదంటే సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలోనే ఇక గ్రామ పంచాయతీలు మాత్రం వాస్తవానికి
ఏదైతే బతుకమ్మకు సంబంధించి కావచ్చు, లేదు అంటే దసరాకు సంబంధించి కావచ్చు, ఆడపడుచులకు బతుకమ్మలు అంటే వీధి లైట్లు, దీపాలు ఖచ్చితంగా ఉండాలి. అదే తెలంగాణ ప్రభుత్వం కూడా వీధి దీపాలకు ఖచ్చితంగా ఎల్ఈడి బల్బులు అన్నీ అమర్చాలని ప్రభుత్వం. కానీ సర్పంచ్ వార్డు మెంబర్ లేకుండా ఒకే ఒక్కరిపైన గ్రామ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తి ఏదైనా కార్యదర్శి కావచ్చు, లేదా కార్యదర్శి ఒక్కరు చూసుకోగలుగుతారంటారా? లేదు అంటే కొంతమందికి స్పెషల్ ఆఫీసర్లుగా మండల ఆఫీసర్లు ఇచ్చారు, కానీ వారంతా కూడా ఆ గ్రామానికి స్పెషల్ ఆఫీసర్లుగా పోయినా కానీ వారంతా కుంటుపడిపోతుంది. ఈ రకంగా చూస్తే ఎలా చూడొచ్చు? ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకి వెళ్తారా, హైకోర్టుకి వెళ్తారా, లేకుంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేసి జూబ్లీ ఎలక్షన్ తర్వాత వెళ్తారా? ఎలా ఉండబోతుంది తెలంగాణ గవర్నమెంట్ పరిస్థితి? ఎలా ఉండబోతుంది? అసలు ఈ గవర్నమెంట్ చేసే పనులకు కావచ్చు, లేకుంటే ముందుకెళ్తున్న తరుణంలో కావచ్చు, ఎలా ఉండబోతుంది? రాజమౌళి గారు, గత చరిత్రను చూస్తే అంటే ఈ రాజ్యాంగ సవరణలు లేకపోతే కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి నిబంధనలు ఇవన్నీ లేకముందు దశాబ్దాల తరబడి స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు జరపకుండా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కాలక్షేమం చేసినటువంటి రోజుల్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మరి అప్పుడు అభివృద్ధి కుంటుపడలేదా అంటే అప్పుడు అభివృద్ధి కుంటుపడింది. తర్వాత స్థానిక సంస్థలకి ఈ ఎన్నికైనటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మెరుగుపడింది ఏమీ లేదు. అందువలన గవర్నమెంట్ స్కీమ్స్ అట్లాంటివన్నీ కూడా సాగుతాయి. స్పెషల్ ఆఫీసర్లు వీళ్ళు ఉంటారు కనుక పూర్తిగా కుంటుపడుతుందని కాదు, కానీ కొంతమేరకు కుంటుపడేటువంటిది ఒకటి. ఇక్కడ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిత్తశుద్ధి గురించి ఏం చెప్పినా మరొకటి చెప్పినా కానీ స్పష్టంగా సుప్రీంకోర్టు దీనికి సంబంధించి స్పష్టమైనటువంటి ఇప్పటి వరకు తన ముందు దాఖలైనటువంటి కేసుల గురించి 50% రిజర్వేషన్కి అనేటువంటి దానిలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. తమిళనాడు ఉదంతం మీద కూడా 2012లోనే ఒక కేసు దాఖలైనప్పటికీ ఇంతవరకు విచారణకు రాలేదు. ఆ తర్వాత ఇంకొక కేసు వచ్చింది. దాన్ని మేము ఇట్లాంటి కేసులన్నింటినీ మేము విచారిస్తాము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినటువంటి సమయంలో మహారాష్ట్రలో మరాఠాలకు సంబంధించి రిజర్వేషన్ చేస్తూ అసెంబ్లీ చేసినటువంటి తీర్మానాన్ని లేదా బిల్లుని కోర్టులో కొట్టేశారు. కోర్టులో కొట్టేసిన తర్వాత దాన్ని మళ్ళా సవరించి ఇంకొకటి బిల్లు పెడితే బొంబాయి హైకోర్టు దాన్ని అనుమతించింది. ఆ బొంబాయి కోర్టు అనుమతించిన తర్వాత కూడా దాని మీద కూడా మళ్ళీ ఇప్పుడు కేసు ఫైనల్గా నడుస్తూ ఉంది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మరాఠా రిజర్వేషన్ సమస్య తేలిన తర్వాత, ఆ తీర్పు వచ్చిన తర్వాత దాన్ని కూడా మేము విచారిస్తాము అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఇక్కడ సుప్రీంకోర్టు మరి ఆ విధంగా ఎందుకు చెప్పిందో అర్థం కాదు. ఎందుకంటే ఒక రూల్ పొజిషన్ తను ఉన్నత న్యాయస్థానం అయి ఉంది, మహారాష్ట్రలో ఏం జరిగితే లేదా హైకోర్టులో ఏమిస్తే తన తీర్పుకి బద్దులై ఉండాలి కదా. అంతకుముందే 2022లో ఈ ఈడబ్ల్యూసి ఈ 10% రిజర్వేషన్ల మీద కేసు వేస్తే అది రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని నిర్ణయించారు. అందుకని ఆ 50% పరిమితి అనే దానికి అది మినహాయింపు, కానీ అది ఎకనమిక్ ఆర్థిక ప్రాతిపదిక మీద నిర్ణయించారు కనుక దానికి మినహాయింపు, అది రాజ్యాంగ సవరణ ద్వారా దానికి రక్షణ కల్పించారని చెప్పింది. కానీ మిగిలినటువంటి సందర్భాల్లో 50% క్యాప్ అంటే 50% పరిమితి అనేటువంటిది మిగిలిన వాటికి అది వర్తిస్తుంది, పెంచడానికి వీల్లేదు అనేటువంటిది 2022లో కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అందువలన ఇప్పుడు ఎవరు ఎన్ని నిర్ణయాలు చేసినా, ఒకవేళ ఏమి చేసినప్పటికీ రాష్ట్రపతి ఆమోదించినా లేకపోతే గవర్నర్ ఆర్డినెన్స్ని ఆమోదించినా కానీ వాటిని సవాల్ చేసేట్లయితే అది సుప్రీంకోర్టు దాకా వెళ్తాయి. సుప్రీంకోర్టులో అవన్నీ కూడా పోతాయి. మరి పరిష్కారం ఏమిటి అని చూసినప్పుడు దీనికి ఒకటే పరిష్కారం ఉంది. బీజేపీ ఎన్నికల కోసం ఈడబ్ల్యూసి ఎట్లాగైతే రాజ్యాంగ సవరణ చేసి దానికి 10% తీసుకొచ్చిందో, బీసీ రిజర్వేషన్స్కి దీనికి సంబంధించి కూడా పార్లమెంట్లో చట్టం చేసి పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేసి దానికి నిర్ణయం తీసుకుంటే తప్ప సుప్రీంకోర్టు అంగీకరించేటువంటి సమస్య లేదు. అటువంటి చిత్తశుద్ధి బీజేపీ వైపు నుంచి రావట్లేదు. మేము చేస్తాము అని చెప్పట్లేదు. వాళ్ళు మేము ఆ విధమైనటువంటి రక్షణ కల్పిస్తాము లేదా ఆ విధమైనటువంటి రాజ్యాంగ సవరణ చేస్తామని బీజేపీ వైపు నుంచి రావట్లేదు. మొన్నటి వరకేమో అసలు బీసీ గణనే మేము చేయమని చెప్పారు. సరే, ఇప్పుడు ఒత్తిడి వచ్చిన తర్వాత
బీసీ గణన చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు కొంతమంది బీజేపీ నాయకులు, మరి వెంకటరెడ్డి గారు ఏం చెప్తారో తెలియదు. గణన అయిపోయిన తర్వాత మేము దాని సంగతి చూస్తాము, అప్పుడు చేస్తా ఉన్నాం. రైట్ ఆ ముక్క అయిపోయిన తర్వాత మేము ఈ క్యాప్ ఎత్తేస్తామనే మాట ప్రధానమంత్రి నోటి నుంచి ఇంతవరకు రాలేదు. రైట్ మరి ఆ తర్వాత ఏం చేస్తారు ఏమిటనేటువంటి తర్వాత సంగతి. Right. అందుకని పార్లమెంట్ లో నిర్ణయం జరిగేంత వరకు ఇది జరిగేటువంటిది కాదు అనేది మనకి ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. అందుకని నా అభిప్రాయం ఏంటంటే వీళ్ళు కోరొచ్చు, రేవంత్ రెడ్డి సర్కారు 30వ తారీఖు లోపల ఎట్లాగో ఎన్నికలు జరగవు, అందుకని హైకోర్టు కానీ ఇంకో కోర్టు కానీ అనివార్యంగా టైం ఇస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ ఏదైతే దానికి కట్టుబడి ఉండి ఎన్నికలు జరపడం మినహా అది ఎప్పుడు జరుపుతారు, జూబ్లీ హిల్స్ ముందా వెనకాల అనేటువంటిది నేను చెప్పలేను. కానీ ఇప్పుడున్నటువంటి దాని ప్రకారమే, అంటే అఫీషియల్ రిజర్వేషన్ ప్రకారమే జరుగుతాయి. అంతకు మించి 42% అనేటువంటిది కళలో మాట అనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. రైట్ గంగాపురం వెంకరెడ్డి గారు చెప్పండి. ఎస్, అంటే బీసీల పట్ల నిజంగా బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే, ఒకవేళ కనుక 9th షెడ్యూల్లో ఖచ్చితంగా పెట్టియాలనే కోరిక బీజేపీ ప్రభుత్వానికి ఉంటే, ఈ పాటికే మేము చేస్తాము ఖచ్చితంగా, తెలంగాణలో వాస్తవానికి ఎప్పుడూ లేనంత ఘనత ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలుగా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎందుకని తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు కార్యకర్తలతో పాటు బీసీ నినాదం ఎందుకు ఎత్తుకోవట్లేదు బీజేపీ తరఫున? అది ఒకవేళ అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా బీజేపీ చేస్తున్నటువంటి కులగణన జనగణనకు సంబంధించి చేస్తారే, అప్పటికే తెలంగాణ చూద్దామంటుర్రా? అంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మెప్పొందాలి మేము చేసేదానికి అని గిట్ట వెనుకడుగు వేస్తుందా? ఇప్పుడు ఒకటి రాజమౌళి గారు, కోటేశ్వర గారు మాట్లాడిన దాంట్లో కొంత అర్థం ఉన్నటువంటి మాట వాస్తవము. ఎందుకంటే 55 సంవత్సరాలు కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలించినటువంటి సందర్భం లోపల ఏనాడు కూడా వాళ్ళ కనీసం కళ్ళలో కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి అంశం రాలేదు. ఇలా రాహుల్ గాంధీ గారు సరే ఎటు ఏం చేయలేనటువంటి ఒక నిస్సాయ ఆర్థిక రాజకీయ సంక్షోభంలో కూడా ఇది ఎత్తుకున్న మాట వాస్తవం. సరే దానికి సంబంధించి అది మంచిది చెడ్డది అనేటువంటి చర్చకు నేను బీజేపీ చెప్పండి, బీజేపీ మాత్రం చెప్పండి జరుగుతుంది. కాబట్టి ఇవల్ల రాజ్యాంగ పరంగా కోటేశ్వర గారు చాలా విషయాలు చెప్పినాడు. ఆయన చెప్తున్నటువంటి దాన్ని నేను ఏకీభవిస్తున్నా. రాజ్యాంగ పరంగా సుప్రీంకోర్టు విధించినటువంటి అనేక అంశాలు ఉన్నటువంటి పరిస్థితి లోపల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా తెస్తా అన్నాడో తెమ్మంటున్నాం మేము. ఇప్పుడు సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్ ఇచ్చింది కదా. ఇప్పుడు బీహార్కు సంబంధించినటువంటి కేసు నేను స్టడీ చేసినాను రాజమౌళి గారు. అడిక్వేట్ రిప్రజెంటేషన్ లేదు కాబట్టి మేము 84% సామాజిక వర్గాలు ఉన్నాయి కాబట్టి ఆ 50 నుంచి 65% పెంచినామంటే హైకోర్టు ఏం మాట్లాడింది తెలుసా? adequate representation does not mean that the proportionate representation. ఇప్పుడు అంటున్నారు మేము ఎంతనో ఏమంటామంటే అందుకే కేంద్ర ప్రభుత్వము 9th షెడ్యూల్లో చేర్చవలసిన బాధ్యత, రాజ్యాంగ సవరణ చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది కదా, బీజేపీ పైన ఉంది కదా. యావత్ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను గుర్తించవలసినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఉందా లేదా? భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తిస్తుందా లేదా? అది చెప్పాలి కదా బీజేపీ పార్టీ. మీకు పెళ్లి లేకుండా పెళ్లి చేసుకోకుండా గర్భవతి అయిన తర్వాత మా దగ్గరకు వచ్చి ఎట్లా చేయాలనే పరిస్థితి మీరు ఎట్లా చేస్తారో ఏమంటామంటే సరే పెళ్లి సంబంధం భార్య భర్తలు ఏ విధంగా అయితే అనేది యావత్ సమాజానికి అంతా తెలుసు. వెంకటరెడ్డి గారు నేను ఏమంటా అంటే సరే పెళ్లి భార్య భర్తలు ఏ విధంగా తెలుసు, కానీ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఒక పార్ట్ కాదా సార్? మొత్తం దేశం మొత్తం ఉంటుంది భారతదేశంలో. అందుకే ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చట్టం ప్రకారం అది కూడా చెప్పాలి కదా, పెళ్లి చేసుకున్న కరాలి కదా సార్. వెంకరెడ్డి గారు చట్టాలు అందరికి చుట్టాలు కావు కానీ ఖచ్చితంగా కొంతమందికి అయితే చుట్టాలుగానే వారు అదే కదా చేస్తున్న పని. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒకటి రాజమౌళి గారు, మీరు చేసినటువంటిది చట్టానికి అనుకూలంగా చేయలేదు. మీరు ఎన్నికల కోసం చేసినారు, దాన్ని చట్టానికి అనుకూలంగా చేశారా లేదా అని కనీసం రిమార్క్స్ కూడా కాల్ఫర్ చేయలేదు కదా రాజమౌళి సార్ గారు. రిమార్క్స్ ఎంతవరకు కరెక్ట్? నేను ఐఎమ్ నాట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది రాష్ట్రపతి గవర్నర్ గాని యు ఆర్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ ది భారతీయ జనతా పార్టీ. ఆయన చెప్పాల్సిన మొత్తం చెప్పండి మీరు. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు మీద ఏ రాజ్యాంగ రక్షించేటువంటి గవర్నర్ గారు కానీ రాష్ట్రపతి గారు కామెంట్ చెయ్యరు. అది తెలవాలి మీకు. మీకు ఏం తెలియకుండా గాలికి పోతున్నారు. సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిర్రా లేదా?
న్యూమరికల్ ద్వారా ఆర్టికల్ 9 షెడ్యూల్లో చేర్చి ఇచ్చిర్రా లేదా, దాని రాజ్యాంగ సవరణ చేసిర్రా లేదా? సుప్రీంకోర్టు ఇప్పుడు నేను పార్లమెంట్ కు రాజ్యాంగ సవరణ చేసే అధికారం ఉందా లేదా? ఉందా లేదా? సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ లో 10% ఒప్పుకున్నారు వాళ్ళు. మేము ఎప్పుడు చేసిన తర్వాత కదా యాక్సెప్ట్ చేసింది. అన్ని జరిగినాయి. అవన్నీ జరిగినాయి. ఎప్పుడు జరిగినాయి? చేసిన తర్వాత కదా ఒప్పుకున్నది. మీరు అసమర్థమైనటువంటి పాలన. సరే, ఎవరు అసమర్థులా ఎవరు సమర్థులా ఎవరు సమాజం అంతా కూడా గ్రహిస్తుంది కదా. సరే, ఇక్కడ ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు కూడా మీరు అసమర్థులు అంటే దానికి ఎవరు ఏం చేస్తారు? ఒక్క నిమిషం, వెంకరెడ్డి గారు కన్ఫర్మ్ చేసినాక మీరు. నేను ఒక్క మాట ఏంటంటే కంటిన్యూ వెంకరెడ్డి గారు. ఒక్కటి రాజమౌళి గారు కంటిన్యూ చేయండి. ఇచ్చింది వాళ్ళు హామీ, ఓకే, ఏ పద్ధతిలో చేస్తారో చెప్పింది వాళ్ళు. మేము కొన్ని దానికి ఉండేటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పినాము. అంటే ఒక్క నిమిషం వెంకరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఇస్తే కనుక దాన్ని కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఉండాలా, అంటే బీజేపీ ఉండకూడదా? ఇప్పుడు కొండ మీద కోతిని తెస్తా అన్నారు, మరి 5 నిమిషాలు తీసుకొస్తామన్నారు. 5 నిమిషాలు కాదు, దానికి అనేక రకాల వేట ఉండాలని మేము అన్నాము. లేదు మేము తేవాలి, మా ఇంట రండి మీరు అంటే అది కుదిరే పరిస్థితి కనపడతలేదు. ఉన్నటువంటి విషయం అది తెలియాలి కదా. నేనేమంటే కొండ మీద కోతిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టినాం. ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత ఇది ఇల్లు కాదు సముద్రం అంటే ఎంత కరెక్ట్ అవుతుంది? వారు చెప్పినటువంటి మాట కొండ మీద కోతిని అన్నారు. కొండ మీద కోతిని కోతులద్దు, ఈ పెళ్లిళ్ళద్దు, కానీ మొత్తం మీద 42% సంబంధించి మీరు బీజేపీ ప్రభుత్వం ఏం చేయబోతుంది? కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి దాని జవాబు. రేపు 31 లోపల 30 చిత్తశుద్ధి ఉంది రాజమౌళి గారు. చిత్తశుద్ధి ఏమున్నది చిత్తశుద్ధి? మేము చిత్తశుద్ధి ఏ విధంగా చేశాం? కనీసం కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా, రిమార్క్స్ కాల్ఫర్ చేయకుండా, మీకు జడ్జిమెంట్లు దేశంలో తెలంగాణ ఒకటి ఉంటుందా, అన్ని రాష్ట్రాలు ఒకటి ఉంటుందా? తెలంగాణను గౌరవించడం భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క విధి. మనోభావాలను గౌరవించారా? తెలంగాణ బీసీల యొక్క మనోభావాలను గౌరవించే అవసరం లేదా భారతీయ జనతా పార్టీకి? సతీష్ గారు ఒక్క నిమిషం, వెంకరెడ్డి గారు, సతీష్ గారు, మొత్తం మీద ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వమే, ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఇప్పుడు ప్రభుత్వమే ఖచ్చితంగా కొండ మీద కోతిని కావచ్చు, లేదంటే వాళ్ళు అనుకున్నట్టు ఇద్దరు పెళ్లి చేసుకోకుంటేనే గర్భవతి అయింది, దాన్ని ఎలా అంటే సరే అది అది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కొన్ని విషయాలలో చట్టాలు ఉంటాయి, కొన్ని విషయాలలో ఇద్దరు ఒకటైతే దానికి ఉండదులే అనుకోండి, ఒక్కటైతే చెప్పగలుగుతాయి. ఎందుకంటే ఇచ్చిన మాట కట్టుబడి మేము ఉన్నామని కాంగ్రెస్ పార్టీ అంటుంది. కానీ బీజేపీ పార్టీ మాత్రం అక్కడి నుంచే లేదు. కానీ తెలంగాణ ప్రజలు ఓట్లతోటి ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచారు, కానీ ఇక్కడ మాత్రం తెలంగాణకు గుండు సున్నా బీజేపీ పార్టీ అంటూ దాని మీద ఒక్క నిమిషం కూడా లేదు. ఒక్క మాటలో చెప్పండి. మేము ఎన్నికైనప్పుడు మేము 42% ఇస్తున్నాం, మేము చెప్పలే, చెప్పకుంటేనే మేము గెలిచినాం. అది గుర్తుంచుకోవాల్సిన చెప్పింది వాళ్ళు, ఇరుక్కున్నది వాళ్ళు. మేము ఎక్కడ కూడా ఇరకలేదు. భారతీయ జనతా పార్టీ చేయవలసినటువంటి చేయకుండా తెలంగాణ ప్రజల బీసీలను దెబ్బతీస్తా ఉంది, మనోభావాలను దెబ్బతీస్తా ఉంది. ఇక్కడ తెలంగాణ సమాజం వాళ్ళకి 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చింది, 8 మంది ఎంపీలు ఇచ్చింది. కనీసం తెలంగాణ బీసీల మనోభావాలు గుర్తించవలసిన బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉందా లేదా? వాళ్ళు తప్పించుకున్నా కాంగ్రెస్ పార్టీ ప్రొసీజర్ ప్రకారం చేయవలసినటువంటి చేసింది. అయినా స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ అమలు చేస్తాం. జూబ్లీస్ లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా మా ప్రణాళిక రూపొందించుకుంటే ఎగరవేస్తాం. థ్యాంక్ యూ. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్ లో పాల్గొన్నటువంటి మన్యం కోటేశ్వరరావు గారికి, గౌరీ సతీష్ గారికి, అరవింద్ గారికి, గంగాపురం వెంకరెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏది ఏమైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇక అంటే సందిగ్ధం అవుతుంది, కానీ జూబ్లీ ఎలక్షన్స్ తర్వాతనా లేకుండా ముందా? ఈ నెల 30 లోపు ఏదైతే తెలంగాణ ఎలక్షన్కి సంబంధించిన ప్రసిద్ధి ముందుకు పెట్టాలన్నటువంటి హైకోర్టు ఆదేశాలను మరి ఏం చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం చూడాల్సిన పరిస్థితి ఏర్పడేది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.